ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 30వ తారీఖు ఉగాది తర్వాత ఏలినాడు శని నుండి విముక్తి పొంది అఖండ రాజ్యం పట్టబోతున్నటువంటి 5 రాసుల వారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్ళకు అఖండ రాజ్యం పట్టబోతుంది. అయితే అదృష్టం పట్టబోతున్న ఆ మొట్టమొదటి రాశి తులరాశి. ఎందుకంటే 2013 నుండి తులరాశి వారి యొక్క ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు కూడా పడ్డారు, భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు. కానీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ఆ కష్టాలు బాధలు అన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతున్నాయి. ఈ తులరాశి జాతకులకు ముందు 7.5 సంవత్సరాలు వేలినాడు శని నడిచింది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు అర్ధష్టమ శని నడిచింది. ఆ తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది. ఫైనల్గా చెప్పాలి అంటే గత 12 సంవత్సరాల నుండి కూడా తులరాశి వారికి ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, బాధలు, నష్టాలు విపరీతంగా సంభవించాయి. ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ కూడా సంపూర్ణంగా మీకు తొలగిపోతున్నాయి. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం మీకు వరించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ తులరాశి వారిని శ్రీ విశ్వనామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరించబోతున్నాడు. అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. శత్రువుల బాధలు తొలగిపోతాయి. కోర్టు కేసులు ఏవైనా కూడా ఉంటే వాటి నుండి మీకు విముక్తి కలుగుతుంది. మీ శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు. అంతేకాదు, ఎన్ని అప్పులున్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు సంతోషమైన కాలం అనేది గడవబోయేటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. రుణ శత్రువుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మీ కష్టాలన్నిటికంటే కూడా ఎక్కువగా ఫలితం మీకు లభించబోతుంది. అంటే 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం గడవపోతున్నారు అని చెప్పుకోవచ్చు. మీ అదృష్టం అంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తున్నాడు. అదేవిధంగా ఈ తులరాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏమిటి అంటే గురుబలం అధికంగా ఉండబోతుంది. అదేవిధంగా భాగస్వాములతో గురువు సంచరించబోతున్నాడు. అంటే మే 15 తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీకు ఇంకా తిరుగు అనేదే ఉండదు. పట్టిందల్లా బంగారంగా అవుతుంది. మీ ఎంట అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు. భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు అనుభవిస్తారు. అంటే విపరీతంగా ధనలాభం కలగబోతుంది. అనేక మార్గాలలో కూడా ధనము అనేది మీకు దూసుకుని వస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతం అవుతుంది. జీవితంలో అంచులంచులుగా పైకి ఎదుగుతారు. అంతేకాదు, కుటుంబంలో ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. మీ కుటుంబం సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. స్నేహితులందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు. సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతున్నాయి. అదేవిధంగా మే 18 తర్వాత 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది జరగబోతుంది. కేతుగ్రహం కనుక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు, తీర్థయాత్రలు చేస్తారు, భగవంతుడి యొక్క దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యం మీకు లభిస్తుంది. ఈ తులరాశి వారికి శని, గురువు, కేతు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారని చెప్పాలి. అంటే శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ తులరాశి జాతకులకు దేవగురువు అయినటువంటి బృహస్పతి, పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే. అఖండ రాజ్యం పట్టబోతున్నామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజ్యం పట్టబోతున్నటువంటి 2వ రాశి ఏమిటి అంటే వృషభ రాశి అండి. ఈ వృషభ రాశి యొక్క అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే 2.5 సంవత్సరం నుండి వృషభ రాశి వారు కటక శని దోషంతో విపరీతమైన కష్టాలు, బాధలు అనుభవిస్తున్నారు. వృత్తిపరంగా అంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా విపరీతమైన టెన్షన్స్ పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా ఆ ఇబ్బందులన్నీ కూడా ఏవి ఉండవు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం అనేది రాబోతుంది. గురువు అనుగ్రహించబోతున్నాడు. మీ ఎంట అదృష్టవంతులు అంటే ఇంకెవ్వరు ఉండరు. ఈ వృషభ రాశి వారికి ఉగాది నుండి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నాడు. ఇక ఈ వృషభ రాశి వారికి ఇక ఏలినాటి శని వదిలిపోతుంది.
మీ కష్టాలు బాధలు అన్నీ పోయినట్టే. కాబట్టి కష్టాలన్నిటికీ తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఈ సమయంలో లభించబోతుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేదే ఉండదు. విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి. కెరియర్ పరంగా కూడా వృషభ రాశి వారికి కలిసి రాబోతుంది. మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. వ్యాపారం ప్రారంభించిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, ఏ పని చేసినా కూడా మీకు ఈ సమయంలో ఈ సంవత్సరం నుంచి విపరీతంగా ధనలాభం కలగబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు అనేది ఉండదు అని చెప్పాలి. కుటుంబ సమస్యలన్నీ పోతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి. ఎందుకంటే 11వ స్థానంలో లాభస్థానంలో శనీశ్వరుడు అనేది విశేషంగా అనుగ్రహించబోతున్నాడు. అదేవిధంగా వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఈ వృషభ రాశి వారికి మే 15 తర్వాత గురువు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. కుటుంబం పరంగా సంతోషంగా మీరు ఉంటారు. కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. మీ మాటే చెల్లుతుంది. మీరు చెప్పిందే వేదం. అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు. గురుబలం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతుంది. 10వ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతుంది. కాబట్టి 10వ స్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అన్ని రంగాలలో కూడా విజయం మీదేలాగా ప్రాప్తించేలాగా చేస్తాడు రాహు. కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారతారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవన్నిట్లో కూడా మీకే విజయం కలగబోతుంది. ఇది పరమ సత్యం. పాపగ్రహం అటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు. ఆ విధంగా దేవత గురువు అయినటువంటి బృహస్పతి 2వ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. 3 గ్రహాలు విపరీతంగా కలిసి మీకు అనుగ్రహించబోతున్నారు. ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి అదృష్టం రాజయోగం పట్టబోతుంది అని ఈ రాశి జాతకలో కోటేశ్వర్లు కాబోతున్నారని చెప్పాలి. ఇక ఆ తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహుకేతుల బలం అనేది లేకపోయినా కూడా 7.5 సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు. ఈ మకర రాశి వారిని అన్నీ కలుపుకొని 8 సంవత్సరాలుగా ఏలినాటి శని దోషాలు ఉన్నారు. ఈ మకర రాశి వారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఈ వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది. ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీ సుఖశాంతులు అనేవి ఉంటాయి. కుటుంబంతో హాయిగా ఉంటారు. ఏ పని చేసినా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టానికి తగినట్టు ఫలితం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది. ఎందుకంటే తుదియ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు. కాబట్టి మీ కష్టాలకి తగినట్టు ఫలితం తప్పకుండా లభిస్తుంది. గురువు సంవత్సరం మొత్తం మీద అనుగ్రహించపోయిన అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది. కాబట్టి మీకు కూడా ఈ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మంచి ఉద్యోగం లభించడం, వివాహం కావడం, సంతాన ప్రాప్తి కలగడం, నూతన వస్తువులు స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా ఈ మకర రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అదేవిధంగా మిథున రాశి వారికి, కన్య రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది. ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే 2, రాజపూజ్యం 4, అవమానం 3. కన్య రాశి వారు కూడా అంతే ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. 12 రూపాయలు మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం తులరాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, కన్య రాశి వారికి, ఈ 5 రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో అదృష్టం అనేది వరించబోతుంది. ఈ 5 రాశుల వారు సంతోషంగా గడపవచ్చు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.